కమల్ హాసన్ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో అదే స్థాయిలో సినిమాలోని పాత్ర కోసం కష్టించే మనస్తత్వం గల సంపూర్ణ నటుడు విక్రమ్. అయితే ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేక డీలా పడ్డాడు. అందుకే ఈ మారు పూర్తి స్థాయిలో ప్రయోగానికి మాత్రమే కాక కాస్త వైవిధ్యానికి కూడా ప్రాధాన్యత ఇచ్చి విక్రమ్ నటించిన చిత్రం ఇంకొకడు. నయనతార, నిత్య మీనన్లు కథానాయకులుగా నటించిన ఈ చిత్రంలో విక్రమ్ ద్విపాత్రాభినయం పోషించడం విశేషం. మరి ఇంకొకడు విశేషాలేంటో చూద్దాం. మలేషియాలోని ఇండియన్ ఎంబసీపై ఓ 70 ఏళ్ల ముసలి వ్యక్తి అటాక్ చేసి ఏకంగా 8 మంది పోలీస్ ఆఫీసర్స్ ని ఒంటి చేత్తో హతమారుస్తాడు. ఓ ముదుసలి వ్యక్తి అంతమందిని ఎలా హతమార్చాడు అనేది చర్చనీయాంశంగా మారుతుంది. ఈ కేసును డీల్ చేయాల్సిందిగా ఇండియన్ స్పెషల్ ఏజెంట్ అఖిల్ను నియమిస్తారు. అఖిల్ ఇన్వాల్వ్మెంట్తో ఈ అటాక్ వెనుక లవ్ అనే వ్యక్తి ఉంటాడని తెలుస్తుంది. అఖిల్తో పాటు ఆరుషిను మలేషియా పంపిస్తుంది ఇండియన్ గవర్నమెంట్. కట్ చేస్తే లవ్ ఆస్తమా వ్యాధిగ్రస్తులు వినియోగించే మిషన్ ద్వారా ఓ టాక్సిన్ను విదేశాలకు ఎగుమతి చేయనున్నాడని తెలుసుకుంటాడు అఖిల్. మరి అఖిల్ తన ప్రత్యర్థి లవ్ను ఎలా ఎదుర్కొన్నాడు? ఆ టాక్సిన్ మలేషియా దాటకుండా ఆపగలిగాడా లేదా అనే ప్రశ్నలకు సమాధానమే ఇంకొకడు. అఖిల్ అనే స్పెషల్ ఏజెంట్ పాత్రలో నిబద్ధత కలిగిన ఆఫీసర్గా, లవ్ పాత్రలో ట్రాన్స్జెండర్గా విక్రమ్ మరోమారు తన నట విశ్వరూపం చూపాడు. అయితే ట్రాన్స్జెండర్ రోల్లో హావభావాల వరకు ఓకే, కానీ బాడీ లాంగ్వేజ్ విషయంలో మాత్రం చాలా చోట్ల తడబడ్డాడు. హీరో విలన్ గా ద్విపాత్రాభినయం చేయాలనుకున్న తపన బాగానే ఉంది, కానీ దానికి తగ్గట్లుగా మేకప్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు సరిగా తీసుకుని కారణంగా కొన్ని చోట్ల లవ్ పాత్ర ఎబ్బెట్టుగా ఆగుపిస్తుంది. నిన్న మొన్నటి వరకు గ్లామర్ డాల్ గానే మిగిలిపోయిన నయనతార ఇటీవల నేను రౌడీని చిత్రంలో చెవిటి యువతిగా ఎలా అయితే నటిగాను తనను తాను ప్రూవ్ చేసుకుందో, ఇంకొకటి చిత్రంలోనూ ఇంటెలిజెన్సీ అధికారినిగా డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో అదరగొట్టింది. కథలో చాలా కీలక మలుపులను తీసుకొచ్చే పాత్ర అయిన మీరాగా అందాలతో కవ్విస్తూనే అభినయంతో కట్టిపడేసింది. ఎప్పట్లాగే పాత్ర చిన్నదే అయినా తనదైన నటనతో ఆరుషి పాత్రకు ప్రాణం పోసింది నిత్య మీనన్. రాను రాను మన సౌత్ సినిమాలో వైవిధ్యం అనే పదానికి అర్థం మారిపోతుంది. కొత్త రోగాలు లేదా మందులు కనిపెట్టడమే వైవిధ్యం అనుకుంటున్నారు మన దర్శకులు. ఐలో శంకర్ వింత వింత రోగాలతో భయపెడితే, ఇంకొకడులో ఆనంద్ శంకర్ ఓ సరికొత్త డ్రగ్తో దాడి చేశాడు. సినిమాలో లాజిక్ అనేది ఎక్కడా కనిపించదు సరికదా. స్పై థ్రిల్లర్ అయిన ఇంకొకడు స్క్రీన్ ప్లే చూస్తే సహనం సన్నగిల్లి ఆ సినిమాలో అందరూ వాడే స్పీడ్ అనే డ్రగ్ ను మింగి మనం కూడా థియేటర్ నుంచి వాయువేగంతో పారిపోతే బాగుంటుందేమో అనే భావన ప్రేక్షకుడిలో కలుగజేస్తుంది. సో విక్రమ్ కు వీరాభిమానులైతే తప్ప ఇంకొకడు చిత్రానికి వెళ్ళకపోవడమే బెటర్. దీనికి మేమిచ్చే రేటింగ్ 2/5. లైఫ్ లో చాలా మందిని కలుస్తుంటాం. ఎప్పుడో ఎక్కడో ఎవరో ఒకరు కనెక్ట్ అవుతారు, కానీ నా దరిద్రానికి ఇద్దరు కనెక్ట్ అయ్యారు. ఈ స్మైల్ చాలా బాగుంది. నిజం అనుకోవద్దు, అబద్ధమే. బానే ట్రై చేస్తున్నావు. ఐ లవ్ యూ. జోక్ చేయకు. ఏంటి, నన్ను ఫాలో అవుతున్నావా? నువ్వే స్కూటీ పాడైపోయిందని అబద్ధం చెప్పి నన్ను ఫాలో అవుతున్నావేమో అని నా